హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కథా సమయం. ఈరోజు ఒక మంచి రొమాంటిక్ కథను విందాం. ముందుగా వీడియోని లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోను పూర్తిగా చూడండి. కజిన్ పెళ్లికి వచ్చి నెల రోజులు అయినా స్వప్న వాళ్ళాయన సెలవు లేదోని రాలేదు. స్వప్నను తీసుకువెళ్లలేదు. చూసి ఇంకా లాభంలేదు అని తానే ప్రయాణం పెట్టుకుంది. స్వప్నకు 1 సంవత్సరం పాప ఉంది. కష్టమే అయినా తప్పలేదు. అమ్మ నాన్న చెల్లి ఎయిర్పోర్ట్కి వచ్చి దింపివెళ్లారు. చెకిన్ పూర్తి అయ్యాక ఒక పక్కకి కూర్చుని పాపకు పాలపొడి కలిపి సీసా ఇచ్చి ఒళ్ళో పడుకోపెట్టుకుని చుట్టూ చూస్తూ చూసింది. అందరూ టిఫిన్ తినడంలో షాపింగ్లో బిజీగా ఉన్నారు. ఒక 50 ఏళ్ల జంట తనవైపు పాపవైపు చూస్తూ నవ్వుతున్నారు. తనుకూడా చిన్నగా నవ్వి అటూ ఇటు చూసింది. ఒక 35 నుంచి 40 వరకు ఉండొచ్చు. బ్లూ కలర్ షర్ట్, ఫుల్ హాండ్స్ వేసుకుని ట్రాలర్ మీద ల్యాప్టాప్ బ్యాగ్ పెట్టుకుని బిజినెస్ మాస్ అయి ఉంటాడు. వీడు చాలా స్మార్ట్గా ఉన్నాడే అనుకుంది. వెంటనే ఇదేంటి గాలి అటుపోయింది అని నవ్వుకుంది. అప్పుడు గుర్తువచ్చింది ఆయనకు దూరంగా ఉండి నెల అయింది అని. ఇన్నాళ్లు పెళ్లి హడావిడి చుట్టాలు ఇంట్లో వాళ్లతో గడిచిపోయింది. మధ్యలో పాపపని ఉండనే ఉంది. ఇప్పటికి కాస్త తీరిక దొరికేటప్పటికీ మనసు రొమాన్స్ వైపు మళ్ళింది అన్నమాట. ఒంటరిగా టైం దొరికింది కదా అని అటు ఇటు వెళ్లే అబ్బాయిలను చూస్తూ తుంటరి ఆలోచనలు చేస్తూ గడుపుతోంది. ఇంతలో ఢిల్లీ ఫ్లైట్కి కాలింగ్ వచ్చింది మైక్లో. బ్యాగ్ సర్దుకుని పాపని ఎత్తుకుని గేటు దగ్గరికి వెళ్ళింది. అప్పటికే అక్కడ ఉన్న వాళ్లలో సగం మంది తన వైపు చూస్తున్నారు. మిగిలిన సగం ఆడవాళ్లు లేదా ముసలోళ్లు కాబట్టి. స్వప్న నవ్వుకుంది. అక్కడ బోర్డింగ్ పాస్ చెక్ చేసే ఆమె, చిన్న పిల్లతో ఉన్నారు కదా, ఇక్కడ నిలుచోండి. ముందు వెళ్లవచ్చు ఫ్లైట్లోకి అంది. సరే అని చుట్టూ చూసింది. 2 కుర్రాళ్లు తనవైపే దొంగ చూపులు చూస్తున్నారు. ఇది అలవాటే అన్నట్లు మిగిలిన వైపు చూసింది. ఇంతలోనే వెళ్లొచ్చు అనగానే బోర్డింగ్ పాస్ ఇచ్చి కదులుతూ వాళ్లవైపు చూసింది. ఇటే చూస్తున్నారు. ఒక చిన్న స్మైల్ పడేసి లోపలికి వెళ్ళిపోయింది. పిల్ల ఉంది అని ముందురోలో సీట్ ఇచ్చారు. సీట్లో సెటిల్ అయింది. ఏదో కాన్ఫరెన్స్ అయినట్లు ఉంది. అటువైపు ఇంకా వెనక 2 నుంచి 3 రోస్ అంతా ఒక ఫారిన్ గ్రూపు సెటిల్ అయ్యారు. ఇంతలో ఆ 2 కుర్రాళ్లు రావడం చూసింది. అటు చూడనట్లు బయటకు చూడసాగింది. వాళ్లు పక్కనే మాట్లాడుకుంటున్నారు. ఇందాక స్మైల్ ఇచ్చింది కదరా ఆంటీ అని గుసగుసలు వినిపించాయి. చివుక్కున వారివైపు చూసింది. ఆ అబ్బాయిలు ఇబ్బందిపడి, మీరు తెలుగువాళ్లా? స్వారీ అండి అన్నారు. ఆ 2 సీట్లు మావి అన్నాడు అందులో ఒకడు. లేచి వాళ్లకు దారి ఇచ్చింది. లోపలికి వెళ్లి కూర్చుంటూ ఇంకొకడు కూడా స్వారీ మేడం. ఓకేలేకాని మరీ ఆంటీ ఏంటి? ఆ వర్డ్ తీసే అంది స్వప్న. వాళ్లు కొంచెం రిలాక్స్ అయ్యారు. ఎక్కడికి ఏమి చేస్తుంటారు లాంటి మాటలతో 10 నిమిషాలు గడిచాయి. ఫ్లైట్ కదలబోతుంది. బ్యాగ్ నుంచి బాటిల్ తీద్దాము అని లేస్తుంటే పాపని ఇటు ఇవ్వండి అని మధ్య సీట్ అబ్బాయి తీసుకున్నాడు. బాటిల్ తీసుకుని కూర్చోబోతుంటే పాపని వెనక్కి ఇచ్చాడు. అతని చెయ్యి పాపమీదే ఉంచి అందించాక కూడా అలానే ఉంచాడు. దాంతో అతని చెయ్యి పాపకి, స్వప్న గుండెలకి మధ్యలో ఉండిపోయింది. కనిపించినంత అమాయకుడు కాదు అని స్వప్నకు అర్థమయింది. వాడు కొద్దిసేపు అలా ఎంజాయ్ చేసి చెయ్యి తీశాడు. ఏమీ తెలియనట్లే ఊరుకుంది. వాడి కళ్లల్లో మెరుపు మాత్రం గమనించి నవ్వుకుంది. ఒక్క క్షణం వాళ్ళాయన గుర్తువచ్చాడు. అవతలివాడు అది ఇది చెప్తూ టాపిక్ జాతకాలమీదకు వెళ్ళింది. మధ్యలోవాడు, మీకు తెలుసా, మావాడు పామిస్ట్రీలో ఎక్స్పర్ట్ అన్నాడు. ఆహా అంది. మీరు చెప్పించుకోవచ్చుగా, టైం ఉంది ఎలాగో అన్నాడు. చిన్నగా నవ్వి, అలాగే ఈ సీట్లోకి వచ్చి చెప్పు అంది. మీరే మధ్య సీట్లోకి రండి, నేను అటు వెళ్తాను అన్నాడు. సరేలే అని లేచింది. పాపని వాడు తీసుకుని చివరి సీట్లో కూర్చున్నాడు. తను మధ్యలోకి మారింది. చెయ్యిని పట్టుకుని నెమ్మదిగా నిమురుతూ ఏదేదో చెప్పటం మొదలుపెట్టాడు. వాడికి ఏమీ రాదు అని అర్థం అయిపోయింది స్వప్నకి. అయినా సరదాగా ఉంది. మీ వెనక కనీసం 200 మంది పడి ఉంటారు కాలేజీ టైంలో అన్నాడు. లెక్క పెట్టలేదు అంది. ఈలోపు ఇటువైపు వాడి చెయ్యి భుజాలతో రాసుకుంటుంది. అలా ఒక పావు గంట అయ్యాక చెప్పింది, చాలులే. ఇంకా చేతిని నిమరడం ఆపి, చేయి వదులుతావా అని అడిగింది. చేతిని వదిలి అర్థం అయిపోయిందా అన్నాడు. అంత మొద్దును కాదులే. అటువాడు, ఇటు నువ్వు ఏమి చేస్తున్నారో తెలియదా అంది. ఏమీ అనుకోవద్దు, దొరకక అమ్మాయి టచ్ దొరికింది అని అన్నాడు. సరేలే వదిలే. సరదాగా కబుర్లు చెప్పు అంది. వాడి కాలేజీలో అమ్మాయిల గురించి, వాడిని వాళ్ళు ఎలా ఆడుకుంటారో ఇలా కొన్ని కామెడీ కథలు చెప్పాడు. స్వప్నకి ఇంత డైరెక్ట్గా అబ్బాయిల మధ్యలో ఫ్రీగా మాట్లాడటం థ్రిల్గా ఉంది. సడన్గా అడిగాడు, ఒకసారి నీ చెయ్యి ఇవ్వవా మళ్ళీ అని. ఇది పబ్లిక్ ఫ్లైట్ వేషాలు వద్దు అంది. ప్లీజ్ అన్నాడు. నో అని పాపని తీసుకుంది.
దుప్పటి కప్పి భుజానికి వేసుకోబోతుంటే వెంటనే పాపకి తన గుండెకి మధ్యలో చెయ్యి పెట్టాడు. తను తీయి అంది నెమ్మదిగా. దుప్పటి ఉందిగా కనపడట్లేదు, బయటికి ప్లీజ్ ఉండనివ్వు అన్నాడు. కాదు అనలేకపోయింది. వాడి కళ్లలో ఆనందం చూడాలి. చక్కగా రెండిటిమీద మార్చి నిమురుతూ ఏదో లోకంలోకి వెళ్ళిపోయాడు. ఇటు స్వప్నకి కూడా వాటిమీద మగ చెయ్యిపడి నెల దాటిందనేమో కాని చాలా కసిగా అనిపిస్తోంది. కొద్దిసేపు ఆడాక చెయ్యి లోపలకు పెట్టటానికి ప్రయత్నించాడు. కాని కుదరట్లేదు. జాలివేసింది వాడిమీద. ఉండు అని అటు ఇటు చూసి నెమ్మదిగా దుప్పట్లో తన చెయ్యి పెట్టి బ్లౌజ్ పైన హుక్ తీసి ఇచ్చింది. ఆనకట్టదాటినా వరదలాగా వాడి చెయ్యి లోపలికి దూరి ఆ మెత్తటి బంతుల సాఫ్ట్ స్పర్శతో ఇంకా కసి ఎక్కి ఆడుకుంది. చిన్నగా వెళ్ల మధ్యలో నలుపుతూ ఉంటే స్వప్నకి స్వర్గం అక్కడే కనపడింది. వెంటనే ఇంటికి వెళ్లి వాళ్ల ఆయనతో కసిగా రెచ్చిపోవాలి అనుకుంది. ఇంతలో టాయిలెట్కి జనం కదులుతుంటే చాలు అనివాడి చెయ్యి నెమ్మదిగా తోసేసి హుక్ పెట్టుకుంది దుప్పటి తీసే ముందు. కొంచెంసేపు ఉంచొచ్చుకదా అంటే ఎవరైనా చూస్తే చస్తామంది. ఎవరు చూడరులే. అంత ఎందుకు, అవతల పక్కన కూర్చున్నాడు, వాడికి ఏమన్నా తెలిసిందా అన్నాడు. తెలిసే ఉంటుంది, పక్కనే ఉన్నాడు కదా అంది. వాడి మొహమని. ఒరేయ్ పాపని ఇచ్చేశాక ఛాన్స్ మిస్ అయిపోయింది కదా అన్నాడు. చేతిని తెగ రాశావు కదా, చాలు నీ లైఫ్కి అన్నాడు ఇంకోవాడు. వాడికి జరిగింది ఏమీ తెలియలేదు అని స్వప్నకి అర్థమయ్యింది. వాడు నవ్వి అవునురా చాలు ఈ లైఫ్కి. సరే కాని నువ్వు మిస్ అయ్యావు. ఈ విండో సీట్లో నుంచి భలేగా ఉన్నాయిరా కొండలు. ఇందాక నుండి వాటితో టైంపాస్ చేసేశా అన్నాడు. స్వప్నకి అర్థం అయి నవ్వుకుంది. వింధ్య పర్వతాలు అంటారు కదా, అవేనేమోరా అన్నాడు. స్వప్న నవ్వు ఆపుకోలేక చెప్పింది. కొండలు పిండిచేసే వీరుడు మీ ఫ్రెండ్ అని. ఫ్లైట్లో నుంచి ఎలా చేస్తావురా అని అడిగాడు వాడు నవ్వుకుంటూ. ఇక వీళ్ళు ఇద్దరు తర్వాత 5 నిమిషాలు ఆపకుండా నవ్వుతుంటే వాడు వెర్రిమొహం వేసుకుని చూశాడు. కొద్దిసేపు అయ్యాక విండో సీట్లో అబ్బాయి అన్నాడు. దిగాక జరిగింది చెప్తే మావాడు లైఫ్ అంతా నామీద ఏడుస్తాడు. వాడికి చిన్న ట్రీట్ ఇద్దాం, హెల్ప్ చెయ్యవా అని అన్నాడు స్వప్నతో. నేనేం చేయాలి అని అడిగింది స్వప్న. కొంచెం ఎక్స్పోజ్ చేస్తావా వాడికి అన్నాడు. సరేలే అని వాడిని పిలిచి పిల్లని పట్టుకో అని ఇచ్చి నెమ్మదిగా పైట తీసి పళ్ళు ముడతలు సర్దుకుంటున్నట్టు యాక్టింగ్ చేసింది. పైట లేకుండా ఉత్తి జాకెట్ సడనుగా కనిపించేటప్పటికీ వాడికి టెన్షన్ వచ్చేసింది. వాడి ప్యాంటులో చిన్నగా ఉబ్బడం చూసి పైట వేసుకుంటూ కళ్లతో వాడి ఫ్రెండ్కి సైగ చేసింది. అంతే, ఇద్దరూ మళ్లీ 5 నిమిషాలు నవ్వలేక చచ్చారు. ఇంతలో ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది అని అనౌన్స్ చేశారు. ముగ్గురికి అప్పుడే ఘిల్లి వచ్చేసిందా అనిపించింది. స్వప్న 2 చేతులని ఇద్దరూ వాళ్ల చేతుల్లోకి తీసుకుని కూర్చున్నారు ల్యాండ్ అయ్యేవరకు. అయ్యాక అందరు దిగుతుంటే పాపతో చివర్లో దిగుతాను అని వెయిట్ చేస్తుంది స్వప్న. అందరూ వెళ్లిపోయాక స్వప్న లేవబోతుంటే విండో సీట్వాడు చటుక్కున బుగ్గమీద ముద్దు పెట్టాడు. ఒక క్షణం కంగారుపడినా తను వాడిని వెనక్కిలాగి పెదాలతో వాడి పెదాలకి గట్టిగా ముద్దు పెట్టింది. ఇవతలి ఫ్రెండుకి ఏమీ అర్థంకాక నోరు తెరుచుకు చూస్తున్నాడు. వాడివైపు చూసి ఇటురా అన్నది సీరియస్గా. వాడు అదే షాక్లో ముందుకు వంగాడు. వాడి మొహాన్ని చేతుల్లో తీసుకుని వాడికి కూడా లిప్ కిస్ ఇచ్చి వెనక్కి చూడకుండా వెళ్ళిపోయింది. ఇక చెప్పక్కర్లేదు అనుకుంటా ఆ రాత్రి స్వప్న వాళ్ల ఆయన మంచం విరిగేలా బెడ్రూమ్ అదిరేలా రెచ్చిపోయి ఎంజాయ్ చేశారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మరిన్ని కథలు వినాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.